సివిలియన్స్ మీద చేయాలి, ఇన్నోసెంట్ మనుషులు, ముసలోళ్ళ మీద, పిల్లల మీద, వాళ్ళని చంపాలంటే నెంబర్ 1 లేచి నుంచి ఎస్ సార్. పెద్ద చిట్ట అయిపోతే ఓ పెద్ద పెద్ద వీడియో అయిపోతుంది, 10 నిమిషాలు అయిపోయింది. ఫారెన్లో రెండు పాస్పోర్ట్లు, ఎక్కడన్నా ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్కి 2 పాస్పోర్ట్లు ఉంటాయి. ఇన్ని 30 years వరకు బయటికి రానిలేదు. 2000లో వచ్చింది ఈ రిపోర్ట్ బయటికి, లీక్ అయింది బేసిక్. వీడియో నాకు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థమైతలేదు. ఎందుకంటే ప్రపంచంలో ఒకవేళ అత్యంత నీచపు ఆర్మీ రేస్ అన్న ఒక ఇండెక్స్ లాంటిది, అంటే కాంపిటీషన్ లాంటిది ఉందంటే అది అందులో ఫస్ట్ వస్తుంది పాకిస్తాన్ ఆర్మీ. ఓకే, ఈరోజు న్యూస్లో మీరు చూసి ఉంటారు, ఆఫ్ఘనిస్తాన్ మీద వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీ ఒక ఎయిర్ స్ట్రైక్ చేసింది. అది ఎక్కడ చేసింది? ఒక హాస్పిటల్, అది బేసిక్లీ రీహాబిలిటేషన్ సెంటర్. ఆఫ్ఘనిస్తాన్లో రీహాబిలిటేషన్ సెంటర్ ఏ నుంచి వచ్చిందంటే, ఆఫ్ఘనిస్తాన్లో బేసిక్లీ సొసైటీలో ఓపియం అడిక్షన్ అనేది ఒక పెద్ద మేజర్ థింగ్. అది ఎందుకంటే అక్కడ ఉన్న తాలిబాన్ రెజిమ్ ఉన్నప్పుడు ముందు వేరే ప్రాపర్ గవర్నమెంట్, ఫంక్షనింగ్ గవర్నమెంట్ లేకపోవడం వల్ల ఈ డ్రగ్స్ ఇట్లాంటివి ఎక్కువైపోతాయి ఏ దేశంలో అయినా. ఆఫ్ఘనిస్తాన్లో ఓపియం ట్రేడ్ చాలా ఎక్కువ జరిగేది, హిందీలో అఫీమ్ అంటారు దాన్ని, గాంజా లాంటిది. దానివల్ల ఆ సొసైటీలో డ్రగ్స్ ఇష్యూ చాలా పెద్దది, చాలా ప్రివిలెంట్ ఇష్యూ, చాలా మంది డ్రగ్ ఎడిక్ట్స్ ఉంటారు అక్కడ. సో ఈ రీహాబిలిటేషన్ సెంటర్ మీద పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. అక్కడ 400 మంది చచ్చిపోయారు, ఇంకో 300 మంది ఇంజోర్డ్ అని చెప్పారు. ఎవరి మీద? అది ఎవరైతే డ్రగ్ ఎడిక్ట్స్ ఉండేనో వాళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్కి వస్తే వాళ్ళు అక్కడ క్యూర్ అవుతున్నారు, వాళ్ళ మీద అటాక్ చేసింది. రెస్పాన్స్ లింక్ ఏం చెప్పిందంటే, మేము అది రీహాబిలిటేషన్ సెంటర్ కాదు, అక్కడ తెహరీకే తాలిబాన్ బేస్ ఉంది, అది హాస్పిటల్ కాదు, అది వాళ్ళ మిలిటెంట్స్ టెర్రరిస్ట్ల బేస్, అది మేము దాని మీద అటాక్ చేసినామని మీ విధంగా మళ్ళీ కవరింగ్ ఒకటి. ఇప్పుడు 400 మంది సివిలియన్స్ చచ్చిపోయారు. ఇది న్యూస్లో ఇట్లా ఉంది, చాలా 400 మెంబర్స్. కానీ మీకు ఇంకో విషయం చెప్తా, ఈ 400 మెంబర్స్ ఇన్నసెంట్ సివిలియన్స్ని, ఎవరైతే మెంటల్లీ స్టేబుల్ లేరో వాళ్ళని చంపడం అనేది వీళ్ళు పాస్ట్లో చేసిన వార్ క్రైమ్స్తో కంపేర్ చేస్తే అది నథింగ్. అది 400 మంది చచ్చిపోవడం పెద్ద విషయమే, కానీ వీళ్ళు సివిలియన్స్ని వార్ క్రైమ్స్ ఏవైతే చేసినారో దాంతో కంపేర్ చేస్తే దిస్ ఈజ్ చాలా చిన్నగా కనిపిస్తుంది. 1971లో ఈస్ట్ పాకిస్తాన్ ఉండేది, అప్పటికి బంగ్లాదేశ్ రాలేదు. 1971లో ఆపరేషన్ సర్చ్ లైట్ అని అక్కడున్న పాకిస్తాన్ ఆర్మీ లాంచ్ చేసింది. ఆపరేషన్ సర్చ్ లైట్ అంటే ఏం లేదు, బంగ్లాదేశ్ ఎవరైతే బెంగాలీస్లో రెవల్యూషనరీస్ ఉండే, ముక్తి బాహిని అని ఒక రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ ఉండే, వాళ్ళు ఈస్ట్ పాకిస్తాన్ ఆర్మీతో ఫైట్ చేసేటోళ్ళు, ఎందుకంటే బంగ్లాదేశ్ ఫ్రీడమ్ కోసం. ఆ ముక్తి బాహిని ఎవరైతే పనిచేస్తున్నారో అక్కడ వాళ్ళకి ఇండియా ట్రైనింగ్ ఇచ్చింది. ముక్తి బాహినికి ట్రైన్ చేసింది ఇండియా తర్వాత వార్ టైంలో. ఎవరైతే దాంట్లో పనిచేస్తున్నారో వాళ్ళని వెతికి చంపాలని, అందుకే ఆపరేషన్ సర్చ్ లైట్. ఈ ముక్తి బాహిని రెవల్యూషనరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెతికి చంపడం. కానీ అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చేసింది ఏం తెలుసా, దగ్గర 4 లక్షల మంది సివిలియన్స్ని దొరికినట్టు, చిన్న లేదు పెద్ద లేదు, ముసలోడు లేడు, దొరికినట్టు బెంగాలీస్ని ఒక జెనోసైడ్, అందరిని షూట్ చేసి చంపడం, తలలు నరికేయడం, సివిలియన్స్ని చంపారు 4 లక్షల మంది. ఇది నువ్వు ఎక్కడి నుంచి చెప్తున్నావు అంటే, ఇది పాకిస్తాన్లోనే అప్పుడు ఇదంతా జరిగిన తర్వాత, ఆ వార్ తర్వాత ఒక కమిషన్ పెట్టారు, హుమదుర్ రెహమాన్ కమిషన్ అని. పాకిస్తాన్ కమిషన్ ఏదైతే జడ్జి ఉన్నాడో, హుమదుర్ కమిషన్, ఆ రిపోర్ట్లో ఉంది. అది ఈ పాకిస్తాన్లో వచ్చిన రిపోర్టే. దీన్ని 30 years వరకు బయటికి రానిలేదు. 2000లో వచ్చింది ఈ రిపోర్ట్ బయటికి, లీక్ అయింది బేసిక్లీ. ఆ రిపోర్ట్లో దగ్గర 4 లక్షల నుంచి 5 లక్షల మంది బెంగాలీస్ని చంపేశారు, మేల్ని, అందరు ముక్తి బాహిని అని అందరిని చంపేశారు, 4 లక్షల మందిని చంపేశారు. అది పక్కకు పెడితే కొన్ని లక్షల మంది విమెన్ని రేప్ చేశారు. ఎవరు? పాకిస్తాన్ ఆర్మీ. వీళ్ళు ఆర్మీ ఎవరు? ఈస్ట్ పాకిస్తాన్ ఆర్మీ. అక్కడున్న సివిలియన్స్ని, సిటిజన్స్ని, వాళ్ళ సిటిజన్స్ మీదనే ఇన్ని అట్రాసిటీస్, వార్ క్రైమ్స్. ఇది పాకిస్తాన్ ఆర్మీ చరిత్ర. ఓకే, యూజువల్గా నేను బయట ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు క్యాజువల్గా బూతులు మాట్లాడతాం, కానీ నా ఛానల్లో నేను ఎక్కడ ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడొద్దని పెట్టుకున్న రూల్. కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు పాకిస్తాన్ గురించి మాట్లాడితే ఎందుకు వస్తుంది నోట్లకించి, కానీ అయినా కూడా నేను మాట్లాడను, చెప్తున్నాను. ఎమోషన్ అంత పీక్లు ఉందన్నమాట. వీళ్ళ గురించి మాట్లాడితే నాకు అదొక ఉంటుంది. ఇండియా మొన్న సింధూర్లో కూడా వీళ్ళు రిలీజియస్ ప్లేస్ని, ఎక్కడైతే సివిలియన్స్ వెళ్ళి వాళ్ళ ప్రేయర్ వాళ్ళు చేసుకుంటారు, దాని మీద అటాక్ చేశారు. సమ్ ఆర్టికల్లో అది గోల్డెన్ టెంపుల్ వాళ్ళ టార్గెట్లో ఉండే అని చెప్పారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో సివిలియన్స్ ఉన్న హాస్పిటల్ మీద అటాక్, మళ్ళీ దానికి ఇక్కడ ఇది పాకిస్తాన్, ఇది తెహరీకే తాలిబాన్ మిలిటరీ బేస్ మీద అటాక్ చేసినామని చెప్పారు. ఇది ఇప్పుడు పెద్ద చర్చలో ఉంది. ఇందులో చాలా యాంగిల్స్ ఉన్నాయి, కానీ నేను దాని గురించి అన్ని మాట్లాడాలో లేదో నాకు అర్థమైతలేదు, ఎందుకంటే చాలా జియోపొలిటికల్ యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఫస్ట్ ఒకటి చెప్తా మీకు, వీళ్ళకి మెయిన్ థింగ్ మర్చిపోయినా నేను, ఇది మళ్ళీ రంజాన్ టైం ఇది. ఓకే, ఈ దేశం పాకిస్తాన్ ఏదైతే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అని పేరు పెట్టుకున్నారు, దేశం పేరు ఇది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్. పేర్లో ఇస్లాం ఉంటుంది ఇలా దేశం పేరు మీద. రంజాన్ టైంలో వీళ్ళు చేసిన పని ఇది. ఆఫ్ఘనిస్తాన్లో ముస్లిమ్సే కదా ఉన్నది, వీళ్ళు
సాటి ముస్లిమ్స్ మీద ఇది రంజాన్ టైంలో, హోలీ మంత్ ఆఫ్ రంజాన్ ఇయర్కి ఒక్కసారి వస్తుంది. ఇది వీళ్ళ చరిత్ర. పేరుకి ఇస్లామిక్ కానీ వీళ్ళు ఇస్లామిక్ కాదు, వీళ్ళు ఒక బంచ్ ఆఫ్ మోరాన్స్. ఓకే, వాళ్ళ ఆర్మీ గురించి చెప్తున్నా. పబ్లిక్ గురించి కూడా నా ఒపీనియన్ ఇంచుమించు అంతే, కానీ అక్కడ కూడా సివిలియన్స్ ఉంటారు, అది వేరే విషయం. ఇన్నోసెంట్ ఉంటారు కానీ రాడికల్స్. పబ్లిక్ అయితే రాడికల్స్, కానీ ఈ ఆర్మీ అనేది ఒక బంచ్ ఆఫ్, ఒక రోగ్ స్టేట్ అన్నమాట పాకిస్తాన్. వీళ్ళకి మారల్స్ ఉండవు, ఎథిక్స్ ఉండవు, వాల్యూస్ ఉండవు. పపెట్స్ కొనొచ్చు వీళ్ళని డబ్బులు ఇచ్చి. ఇండియా డబ్బులు ఇస్తే కూడా అమ్ముడు పోతారు వీళ్ళు, అట్లాంటి వాళ్ళు. అయితే ఆఫ్ఘనిస్తాన్ మీద చేసిన అటాక్ మీద వీళ్ళు మేము టీటీపీ మీద చేసినామని చెప్తున్నారు, బాగానే ఉంది. వీళ్ళకు అర్థం కాని విషయం ఏంటంటే, యు ఆర్ మెస్సింగ్ విత్ ద రాంగ్ పీపుల్. నీ పేర్ల, దేశం పేర్ల ఇస్లాం ఉంది కానీ నువ్వు ఇస్లామిక్ కాదు. తాలిబాన్ ఒక రాడికల్ ఇస్లామిస్టులు వాళ్ళు. ఆన్ టాప్ ఆఫ్ ద టెరికే తాలిబాన్ పాకిస్తాన్. మేబీ వాళ్ళు రంజాన్ టైం కాబట్టి కౌంటర్ రిటాలియేషన్ లో పెద్దగా ఏం చేస్తలేరు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళతోని వార్లకు వెళ్తున్నారంటే, పీపుల్ హూ బిలీవ్, తాలిబాన్ గురించి చెప్తున్నా, హూ బిలీవ్ దట్ చచ్చిపోయిన తర్వాతనే కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుందని. వాళ్ళకి ఇదంతా ఇది లైఫే కాదు, అసలు లైఫ్ చచ్చిపోయిన తర్వాత మా దేవుడి దగ్గరికి వెళ్ళినాక స్టార్ట్ అవుతుంది మా లైఫ్, అక్కడ ఉంది అసలు లైఫ్ అని అంత స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు. నాట్ జస్ట్ ఇప్పుడు వేరే రిలీజియన్స్లో కూడా మనం ఏమనుకుంటే చచ్చిపోయిన తర్వాత స్వర్గం నరకం, చచ్చిపోయిన తర్వాత ఉంటుంది కర్మ, ఇది అంటున్నాం. దీస్ పీపుల్ చిన్నప్పటి నుంచే వాళ్ళ మైండ్లో ఇంగ్రీన్ చేస్తారు నీ లైఫ్ అసలు అక్కడ స్టార్ట్ అవుతుందని. అట్లాంటి వాళ్ళతో వీళ్ళు యుద్ధానికి వెళ్తున్నారు. వీళ్ళు వీళ్ళు ఎందుకు ఇప్పుడు తాలిబాన్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా బ్రూటల్, వీళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయనన్ని బ్రూటల్ టెర్రరిస్ట్ అటాక్లు చేస్తారు. ఇది నా ఏమంటారు, నా ప్రొఫెసీ అనుకోండి, నా ప్రెడిక్షన్ అనుకోండి, కానీ ఇదన్నీ వాళ్ళ పాస్ట్ యాక్షన్స్ బేస్డ్ మీదనే చెప్తున్నాను నేను. ఇందులో చచ్చిపోయేది ఎవరు తెలుసా? ఎఫెక్ట్ అయ్యేది బేసిక్లీ పాకిస్తాన్ సివిలియన్స్. వాళ్ళు టార్గెట్ చేసే సివిలియన్స్ని. నువ్వు ఒక సోల్జర్తో ఫైట్ చేయొచ్చు, వేరే దేశం, ముందున్న దేశం, ఒక ఆపోజిట్ దేశం సోల్జర్ ఉన్న వాడు మనిషి, వానికి ఫ్యామిలీ ఉంటుంది, నువ్వు వానితో ఫైట్ చేయొచ్చు. సరెండర్ అవుతాడా లేదా? అక్కడ సరెండర్ అవుతాడు, వైట్ జెండా ఊపేస్తే సరెండర్ అయిపోతాడు. అదొక వార్ కాండక్ట్ ఉంటుంది, రూల్స్ ఉంటాయి కొన్ని. ఎవరైతే చచ్చిపోయిన తర్వాతనే అసలైన జీవితం స్టార్ట్ అవుతుందని బలంగా నమ్మే వ్యక్తులతో నువ్వు ఏం యుద్ధం చేస్తావు? నీకేమో ప్రాణభయం ఉంది. పాకిస్తాన్ ఆర్మీ గురించి చెప్తున్నా. 93,000 సోల్జర్స్ ఇండియన్స్కి సరెండర్ చేసిరు ఈ బంగ్లాదేశ్ వార్ అప్పుడు. 93,000. వరల్డ్ వార్ 2 తర్వాత బిగ్గెస్ట్ సరెండర్ అది. ఈ రోజు వరకు ఏ దేశం ఆర్మీ సరెండర్ చేయాలి అంతగానం. ఆ వార్ గురించి నేను సపరేట్ వీడియో చేయమంటే చెప్తా, కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు ఎవరైతే చచ్చిపోయిన తర్వాతనే నా లైఫ్ స్టార్ట్ అయితే అట్లాంటి వాళ్ళతో పెట్టుకుంటే వన్ కౌంటర్ యాక్షన్ ఏముంటుంది? వాడు సూసైడ్ బాంబింగే చేస్తాడు. ఇది నా పాస్ట్ వీడియోస్లో కూడా చెప్పిన. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఎయిర్ డిఫెన్స్ లేదు. ఓకే, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోలేరు. వీక్ మనుషులు అంటే మనుషులు స్ట్రాంగే కానీ టెరిటరీ వీక్, ఎంటర్ అవ్వడం ఈజీ. వేస్తున్నారు మిసైల్స్, నచ్చినట్టు మిసైల్స్ వేసుకుంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీకి అలవాటు కదా. ఇప్పుడు యుద్ధం చేయాలి, పాకిస్తాన్ ఆర్మీకి వెళ్ళి లెట్స్ సే యూఎస్ చెప్తుంది యుద్ధం చేయాలంటే యుద్ధం చేద్దాం అంట. ఎవరికి అగేన్స్ట్గా చేయాలన్న, ఇండియాకి అగేన్స్ట్గా చేయాలంటే ఎవరు ఇండియా కొడతారు వాళ్ళు రిటర్న్. వాళ్ళు ఊకునే టైప్ కాదు. అసలు ఈ మధ్య కొంచెం ఇంకా పెంచిర్రు అగ్రెషన్. సివిలియన్స్ మీద చేయాలి, ఇన్నోసెంట్ మనుషులు, ముసలోళ్ళ మీద, పిల్లల మీద, వాళ్ళని చంపాలంటే నెంబర్ 1 లేచి నుంచి ఎస్ సార్ సంపదా అని. ఇది పాకిస్తాన్ ఆర్మీ. వాళ్ళకి ఫైట్ చేయనికి రాదు, యుద్ధం చేయనికి రాదు, సరెండర్ ఇచ్చేస్తారు. ప్రాణభయం, బతుకు మీద ఆశ. ఎందుకంటే ఫారెన్లలో వాళ్ళ మేజర్ జనరల్స్ అందరిది వీళ్ళది ఒక పెద్ద చిట్టా అయిపోతే పెద్ద వీడియో అయిపోతుంది. 10 నిమిషాలు అయిపోయింది ఇప్పటికి. ఫారెన్లో రెండు పాస్పోర్ట్లు. ఎక్కడన్నా ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్కి 2 పాస్పోర్ట్లు ఉంటాయా? వాడికి దేశభక్తి ఉంటే 2 పాస్పోర్ట్లు తీసుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ ఏమైనా అయిపోయినా అక్కడ వారిపోవచ్చు. అక్కడ ఉన్న బ్యూరోక్రాట్స్కి, పొలిటీషియన్స్కి, ప్రైమ్ మినిస్టర్కి, ప్రెసిడెంట్కి, ఉన్న పెద్ద టాప్ లీడర్షిప్ అందరికీ 2 పాస్పోర్ట్లు ఉంటాయి, డ్యూయల్ నేషనాలిటీ. క్రైసిస్ వచ్చిన టైంలో ఫస్ట్ వారిపోతారు వీళ్ళు. అంత బయట మాట్లాడే తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ ఈ ఇయర్లో చూడండి, వాళ్ళు చేసే మేజర్ అటాక్స్ సివిలియన్స్ మీద చేస్తారు. ఈ 400 నెంబర్ చాలా పెద్దది. ఓకే, దీనికి కౌంటర్గా వాళ్ళు అక్కడున్న టాప్ లీడర్షిప్ని లేపేసినా మీరు ఆశ్చర్యపోకండి. దే విల్ గో ఆల్ ఇన్ నౌ. యూ మెస్డ్ విత్ ద రాంగ్ పీపుల్. వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి. ఓకే, ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఇన్ని ఇయర్స్ వాళ్ళకి చేసిన ఏదైతే ఇంజస్టిస్ ఉందో దానికి నువ్వు పైసలు అడక్కది, నువ్వు బయట మొత్తం అడక్కది నుంచి పైసలు ఇవ్వాలి వాళ్ళకి. తీసుకోరా బాబు సారీ అని చెప్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇండియా చేస్తుంది అది. అందుకే మీరు ఏ యూట్యూబర్ అన్నా చూడండి, తెలుగు యూట్యూబర్ కానీ, హిందీ యూట్యూబర్ కానీ, యూట్యూబర్స్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ పోతే వాళ్ళు ఇండియన్స్ అంటే ఎంత రెస్పెక్ట్ చేస్తారు. ఇది 400 అనేది చాలా పెద్ద నెంబరే, కానీ పాకిస్తాన్ దృష్టిలో వాళ్ళకి చిన్నది. మనకి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి అనిపిస్తుంది, అరే 400 రా, 400 మందిని చంపేసిండ్రా ఇన్నోసెంట్ అని అనిపిస్తుంది. వాళ్ళకి అరే 400 కదా, 4,000 కాదు కదా, 40,000 కాదు కదా. ఎందుకంటే బంగ్లాదేశ్లో రికార్డు ఉంది మనది, వాళ్ళది పెద్ద రికార్డు. 4 లక్షల మందిని చంపేసారు ఈ సివిలియన్స్ని. లాస్ట్కి సరెండర్ చేసి బంగ్లాదేశ్ వచ్చింది, సరెండర్ చేసింది ఇండియాకే. ఓకే, అది మ్యాటర్. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న గవర్నమెంట్ ఉంది కదా,
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అని. వాళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేశారు కదా! వాళ్ళు ఎవరితోనైతే అలయన్స్ ఫార్మ్ చేసి గవర్నమెంట్ ఫార్మ్ చేసిరో, బేసిక్‌లీ వాళ్ళ అలయన్స్ పార్టీ ఏదైతుందో దాని పేరు గుర్తొస్తలేదు. ఆ పార్టీ పేరు నేను చెప్తా మీకు. ఆ పార్టీ బేసిక్‌లీ ఈ 1971లో పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసింది. వాళ్ళే ఇప్పుడు ఎలక్షన్‌లు గెలిచిర్రు ఆడ. ఆడ మనుషులు కూడా అంత రాడికలైజ్ అయితుర్రు బంగ్లాదేశ్‌లో కూడా. వాళ్ళు మర్చిపోయారు చరిత్ర. దేశం ఉన్నది ఇండియా వల్ల అని మర్చిపోయారు. ఎవరైతే వాళ్ళ మీద అట్రాసిటీస్ చేసిరో వాళ్ళని ఎన్నుకుంటున్నారు వాళ్ళు. అంత బ్రెయిన్ డెడ్ మనుషుల లెక్క తయారవుతుర్రు ఆడ. రిలీజియన్ అంత రాడికలైజ్ చేస్తది మనిషిని. ఎనీవే ఈ వీడియో కింద ఇది ఈరోజు అసలు వీడియో చేద్దాం అనుకున్నా, కాకపోతే రేపు చేద్దాం అనుకున్నా. కాకపోతే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత దీని గురించి మాట్లాడాలి. ఈ పాకిస్తాన్ అనే ఒక పపెట్ వీళ్ళ గురించి ఏం చెప్పమంటారు అన్న, నాకు మాటలు వస్తాయి ఇక మంచి మంచివి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.